హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి షార్ట్ టర్మ్ ఒక 40 డేస్కి 40 to 60 డేస్ అంతే. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి విఎస్టీ ఇండస్ట్రీస్. చూడండి, విఎస్టీ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 3,950 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబౌవ్ 4,200 పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, 4,200 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 4,611 రూపాయలు మొదటి టార్గెట్, 5,046 రూపాయలు రెండో టార్గెట్, 5,739 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 3,760 రూపాయలు స్టాప్ లాస్. అది విఎస్టీ ఇండస్ట్రీస్, విఎస్టీ ఐఎన్డి అని ఉంటుంది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి బీవీసీఎల్. చూడండి, బీవీసీఎల్ బరక్ వ్యాలీ, అది ఈ స్టాకు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 57 రూపాయలు 90 పైసలు ఉంది. బై చేసుకోండి. షార్ట్ టర్మ్కి 40 to 60 డేస్కి టార్గెట్ వచ్చి 65 రూపాయలు 15 పైసలు మొదటి టార్గెట్, 73 రూపాయలు 60 పైసలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 47 రూపాయలు స్టాప్ లాస్ అండి. అది సపోజ్ ఈ స్టాక్ నెక్స్ట్ మార్కెట్ ఏదైనా కరెక్షన్ వస్తే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్ని ఎక్కడెక్కడ పిక్ చేయాలి, రెండే ప్రైస్ అండి. 34 రూపీస్ ఒకటి, 21 రూపీస్ ఒకటి. ఈ రెండు ప్రైస్ తప్ప ఇంకెక్కడ మనం పిక్ చేయలేం. తర్వాత మరొక స్టాక్ వచ్చి జిఎఫ్ఎల్ లిమిటెడ్. చూడండి, జిఎఫ్ఎల్ లిమిటెడ్ ఈ స్టాక్ కూడా తర్వాత చెప్తాను. చూడండి, ఇప్పుడు మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జూన్ 15th and 16th మనము ఈ సీట్స్ బుకింగ్ క్లోజ్ అయిపోయింది, సీట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ చెన్నైలో అతి త్వరలో 24వ వర్క్షాప్ మనము డేట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాము. అది యాజ్ సూన్ అస్ డేట్ కూడా మనము అనౌన్స్మెంట్ చేస్తాము. అది చూడండి, ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి జిఎఫ్ఎల్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 81 రూపాయి ఉంది. ఇప్పుడు కొనొద్దు, గుర్తుపెట్టుకోండి, బాయ్ ఓన్లీ అబోవ్ 86 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, ఇప్పుడు 81 రూపాయి ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 86 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 101 రూపాయి మొదటి టార్గెట్. చూడండి, 101 రూపాయి మొదటి టార్గెట్, తర్వాత 117 రూపాయలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 66 రూపాయలు స్టాప్ లాస్. సపోజ్ ఇది కూడా ఏదైనా కరెక్షన్ వస్తే ఎక్కడ కొనాలి, 41 రూపీస్ 14 రూపీస్ అంతే. చూడండి, కరెక్షన్ అనగానే మనం భయపడకూడదు, మనం కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ కరెక్షన్ అనేది జరిగితేనే మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, మార్కెట్ స్వింగ్ అవుతుంది, అప్ డౌన్ అప్ డౌన్. డౌన్లో మనం అన్ని స్టాక్స్ పిక్ చేసి పెట్టుకుంటే మంచి ప్రైస్లో మంచి ఎక్సెస్ క్యాష్ మన దగ్గర ఉంటే, లిక్విడిటీ ఉంటే మనం కొని పెట్టుకుంటే షార్ట్ టర్మ్కి మంచి ప్రాఫిట్స్ అనేది కూడా రన్ చేయొచ్చు. లాంగ్ టర్మ్స్ స్టాక్స్ అన్నీ కూడా మీరు భయపడాల్సిన పని లేదు. అనదర్ 2 to 3 ఇయర్స్లో మార్కెట్ మళ్ళీ పెద్ద భూమిలో ఉండబోతుంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి జేబిఎంఏ.
చూడండి జేబిఎంఏ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1967 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 2060 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి 2060 రూపాయల పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 2422 రూపాయలు మొదటి టార్గెట్, 2799 రూపాయలు రెండో టార్గెట్, 3398 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1700 స్టాప్ లాస్. జేబిఎంఏ అది. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ కూడా చెప్తాను. ఈ స్టాక్ కూడా చూడండి బిగ్ బ్లాక్. చూడండి బిగ్ బ్లాక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 268 రూపాయల పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి బిగ్ బ్లాక్. ఈ స్టాక్ ఇప్పుడు కొనకూడదు. ఇది ఎప్పుడు కొనాలంటే 268 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 335 రూపాయలు మొదటి టార్గెట్, 408 రూపాయలు రెండో టార్గెట్, 525 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 194 రూపాయలు స్టాప్ లాస్. చూడండి ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ నెక్స్ట్ జూన్ 4వ తారీఖు అనౌన్స్మెంట్ ఉంది. తర్వాత మనము ప్రాఫిట్లో ఉండే స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మిగతా కొన్ని స్టాక్స్ లో ప్రైస్లో కొనడానికి మన క్యాష్ని సర్ప్లస్ క్యాష్ని మనం యూటిలైజ్ చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ డేస్కి మనకి ఫ్యూచర్లో మన పోర్ట్ఫోలియోస్ కూడా మంచి ప్రాఫిట్లో మనం రన్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ప్రాఫిట్ని అలాగే ఉంచేసి మళ్ళీ దాన్ని బుక్ ప్రాఫిట్ చేయకుండా మళ్ళీ మనమే బాధపడతాం. కాబట్టి అలాంటివన్నీ చేయకుండా 100% ప్రాఫిటా డెఫినెట్గా ఒక పార్ట్ తీసేసి ఇంకొక పార్ట్ ఉంచుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. మంచి డివిడెంట్ వచ్చే స్టాక్స్లో కూడా మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 lakhs ఇన్వెస్ట్ చేసాం, 1 crore ప్రాఫిట్లో ఉంది. 50 lakhs బయట తీసేయండి. ఆ 50 lakhs బయట తీసిన దాన్ని మంచి డివిడెంట్ వచ్చే స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇవన్నీ ఒక మంచి వండర్ఫుల్ ఐడియాస్. అది మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన వెబ్సైట్ ప్రీవియస్గా ఎక్కడెక్కడ మన ఈవెంట్స్ జరిపాము, నెక్స్ట్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది వాటి డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇస్తున్నాము. మీరు వెళ్ళి చూసారంటే అక్కడ 22 వర్క్షాప్ యొక్క గ్యాలరీస్లో ఏమేమి జరిగిందని క్లియర్గా ఉంటుంది. వీడియోస్తో సహా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.